జస్టిస్ అరుణ్ మిశ్రా గుర్తున్నారా? ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప దార్శనికుడని ఓ అంతర్జాతీయ సమావేశంలో కీర్తించిన వ్యక్తి. ఆయన అభిప్రాయం అది కావచ్చు, ఆ మాట చెప్పడంలో తప్పే ఉందని అనుకుంటున్నారా? ప్రధాని మోదీ చాలా గొప్ప విజనరీ అని అనుకోవడంలో కానీ, ఆ మాట బయటకు చెప్పడంలో కానీ ఎలాంటి తప్పు లేదు. కానీ జస్టిస్ మిశ్రా ఆ మాట 10 మంది ముందు చెప్పినప్పుడు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇంకా బెంచ్ మీదే ఉన్నారు, రిటైర్ కాలేదు. రిటైర్ అయిన తర్వాత ఆయనను మోదీ ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్గా నియమించింది. జస్టిస్ మిశ్రా పదవీ కాలం జూన్లో ముగిసిపోతుంది. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే జస్టిస్ మిశ్రాకు రెండవసారి అవకాశం ఇస్తారేమో తెలియదు. ఇక అసలు విషయానికి వస్తే, జస్టిస్ మిశ్రా నాయకత్వంలో ఎన్హెచ్ఆర్సీ ఈ ఏ స్టేటస్ అక్రిడిటేషన్ వరుసగా 2వ సంవత్సరం పెండింగ్లో పెట్టారు. 1993లో పార్లమెంటు చేసిన మానవ హక్కుల సంరక్షణ చట్టం ప్రకారం ఎన్హెచ్ఆర్సీ ఏర్పడిన తర్వాత ఇలా జరగడం రెండవసారి ఇవ్వకపోవడం ఇదే మొదటిసారి. ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క ఎన్హెచ్ఆర్సీ తెర వెనుక ఎంత తీవ్రంగా ప్రయత్నించినా అక్రిడిటేషన్ పునరుద్ధరణ జరగలేదు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జెనీవాలోని జాతీయ మానవ హక్కుల సంస్థల అంతర్జాతీయ సంఘటన ఈ అక్రిడిటేషన్ ఇస్తుంది. అక్రిడిటేషన్ నిలుపుదలకు గల కారణాల్లో ఎన్హెచ్ఆర్సీ సభ్యుల నియామకాల్లో పారదర్శకత లేకపోవడం ప్రధానమైనది. మహిళలకు, మైనారిటీలకు కమిషన్లో తగిన ప్రాధాన్యత లేకపోవడం మరో ముఖ్య కారణం. పేరున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఇండియాలో ఎన్హెచ్ఆర్సీ పనితీరుపై ఫిర్యాదులు చేశాయి. ఎన్హెచ్ఆర్సీ హోదాను బి స్టేటస్కు దించాలని కూడా ఆ సంస్థలు కోరాయి. ఏ స్టేటస్ అక్రిడిటేషన్ ఇలా సస్పెండ్ కావడం ఇది రెండవసారి. మొదటిసారి సస్పెండ్ అయింది కూడా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే. మన దేశంలో మానవ హక్కుల సంరక్షణకు పూచీపడే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థకు ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ఎలాంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయో చూడండి. మళ్ళీ మన నాయకుడి లెక్కలో మన దేశం విశ్వగురు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మోదీ దార్శనికుడిని పొగిడిన జస్టిస్ మిశ్రా ఏలుబడిలో ఎన్హెచ్ఆర్సీ 75 ఏళ్ల స్వాతంత్ర్యం అమృతోత్సవం సందర్భంగా ఒక బ్రోషర్ ప్రచురించింది. భారతదేశం గొప్పదనం గురించి చెప్తూ వేదాలు, ఉపనిషత్తులను ప్రస్తావించారు. అందులో బాగానే ఉంది. మరి కాస్త ముందుకు వెళ్ళి న్యాయం, ధర్మం అన్నవి ప్రాచీన భారత వాంగ్మయానికి మూలం అని పేర్కొంటూ మనుస్మృతిని ఉదహరించారు. ఆనాటి సామాజిక నియమాలను ప్రతిఫలించే మనుస్మృతి న్యాయ సూత్రాలను, నేరానికి తగిన మోతాదులో శిక్షను కూడా నిర్దేశిస్తున్నదని అందులో రాశారు. చూడండి, ఎన్హెచ్ఆర్సీ ప్రచురించిన పత్రంలో మనుస్మృతి ప్రస్తావన. ఈ దేశంలో ఇవాల్టికి కూడా తరచూ ఎవరి మానవ హక్కులు ఉల్లంఘనకు గురవుతుంటాయో వారిని, ఆ దళితులను అట్టడుగును ఉంచేందుకు వర్ణాశ్రమ ధర్మం అనే దుర్మార్గమైన కృత్రిమ అడ్డుగోడల వ్యవస్థను రూపొందించిన మనుస్మృతికి ఎన్హెచ్ఆర్సీ ప్రశంస. వేల ఏళ్ల పాటు అమలైన ఏ అధర్మాన్ని, ఏ అకృత్యాన్ని తృణీకరించి స్వతంత్ర భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హోదా కల్పించిందో ఆ అధర్మానికి ప్రాతిపదికైన ఒక దుష్ట స్మృతికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత జాతీయ మానవ హక్కుల సంఘం మెచ్చుకోలు. ఆ సంఘానికి నాయకత్వం వహిస్తున్నది ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వంలో జాతీయ మానవ హక్కుల సంఘం దేశంలోని దళిత, బహుజన వర్గాల హక్కులకు పూచీ పడుతుందని మనం నమ్మవచ్చా? ఈ సంఘానికి అక్రిడిటేషన్ ఇచ్చే ఐక్యరాజ్య సమితి సంస్థ నమ్మలేదు. మనం మనలోని లోపాలను నిజాయితీగా ఆత్మపరిశీలన చేసేందుకు సిద్ధంగా ఉన్నామా అన్న ప్రశ్న ఇప్పుడు మన ముందు ఉంది.